హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 33 రోజు వీడియోలో ఉన్నాం. 33 రోజు మనము రెండు ఒత్తులు, వాటి యొక్క పదాలు, వాటిని ఏ విధంగా పలకాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సరేనా పిల్లలు? మరి ఇంకెందుకు ఆలస్యం, మనం మొదలు పెట్టేద్దాం 33 రోజు వీడియో. ఈ వీడియో ప్రారంభించే ముందు మీకు అందరికీ మనం ఏంటంటే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎవరైతే విద్యార్థులు తెలుగు సరిగ్గా చదవడం, రాయడంలో, నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ చేరుతాయి. సో వాళ్ళందరూ ఈ వీడియోస్ చూసి తెలుగు స్పష్టంగా చదవడం, రాయడం నేర్చుకుంటారు. తద్వారా తెలుగు భాష అనేది మరి బతుకుతుంది. సో రైట్, మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మన వీడియోలో. ఇక్కడ చూడండి, మీకు ఒక అక్షరం వచ్చింది కదా. ఈ అక్షరాన్ని మీరు గుర్తుపడతారు కదా, ఏమిటది? వెరీ గుడ్, డా. ఇది డా యొక్క ఒత్తు రూపం. ఈ డా యొక్క ఒత్తు రూపం ఈ విధంగా రాస్తారు. డాకు డా ఒత్తు అనేది. ఇక్కడ మనం సింపుల్గా డా రాసి దానికి తలకట్టిస్తున్నాం కదా పైన. ఈ తలకట్టిని ఎప్పుడైతే మనం తీసేస్తామో అది డా ఒత్తు అవుతుంది. తలకట్టు తీసేస్తే అది డా ఒత్తు అవుతుంది అనమాట. సో ఈ విధంగా డా ఒత్తు చాలా సులభంగానే నేర్చుకోవచ్చు. కొన్ని ఒత్తులు మాత్రమే రూపం మారేటువంటి ఒత్తులు ఉంటాయి. సో ఇది డాకు డా ఒత్తు ఇస్తే డ అనేది ఈ విధంగా మనం ఆ, రాస్తాము. ఇది రాసేటువంటి విధానము. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మరి డా ఒత్తు లేనటువంటి పదాలకి, ఉన్నటువంటి పదాలకి ఏ విధంగా పలకడంలో తేడా ఉండదు చూద్దాం. సో రైట్, గడ, గడ్డ, పార. చూడండి, ఎడమవైపు ఉన్నటువంటి పదంలో గడ, గడ. ఇక్కడ డాకు డా అవుతుంది. గడ్డ, పార, గడ్డ, పార. ఈ విధంగా వీటిని మనం చదవడం అయితే చేస్తాం. సో మీకు తేడా తెలిసింది కాబట్టి తర్వాత వచ్చే పదాలు చదవడం ప్రయత్నం చేయండి. గొడవ, గొడ్డలి. పడవ, పడ్డ. జగడం, గడ్డం. గడబిడ, బిడ్డ. తలగడ, ఉల్లిగడ్డ. మీగడ, గడ్డ పెరుగు. మరి ఎడమవైపు ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఏంటి? ఒత్తు లేనటువంటి పదాలు. కుడివైపు ఉన్నటువంటివన్నీ కూడా డా ఒత్తున్నటువంటి పదాలు. సో ఎడమవైపు ఉన్నటువంటి పదాలు ఏ విధంగా పలుకుతున్నాం? గడ, గొడవ, పడవ. ఈ విధంగా వీటిని పలుకుతున్నాం. ఇటు గడ్డపార, గొడ్డలి, పడ్డ, గడ్డం. ఈ విధంగా మనం వీటిని పలుకుతున్నాం. ఒత్తు లేనటువంటి పదాలకి, ఒత్తు ఉన్నటువంటి పదాలకి పలకడంలో ఏ విధంగా తేడా ఉందో మీరు గమనించారు కదా. ఇప్పుడు మరికొన్ని డా ఒత్తు పదాలు మనం చూద్దాం. రైట్, గడ్డ, బిడ్డ, గడ్డం, అడ్డం, వడ్డన, గొడ్డలి, గడ్డపార, పడ్డ, గడ్డ పెరుగు, అడ్డంకి, అడ్డతీగ, ఆలుగడ్డ, చామగడ్డ, గనుసుగడ్డ, మొరంగడ్డ, చెడ్డవాడు. ఇప్పుడు డాకు డావుతుండి గుణింతాలు ఉన్నటువంటి వాడు చూద్దాం. వడ్డాణము, అడ్డాకు, పడ్డాడు, గడ్డి, నడ్డి, బుడ్డి, కడ్డీలు, వడ్డీ, అడ్డు, లడ్డు, గడ్డు, తెడ్డు, జిడ్డు, బడ్డు, విడ్డూరము, బుడ్డోడు. రైట్, ఇవి మనకు డాకు డావుతున్నటువంటి పదాలు. గుణింతాలు లేవు, ఇక్కడ మాత్రం గుణింతాలు ఉన్నటువంటి డాకు డావుతున్నటువంటి పదాలు. రైట్, మరి ఇప్పుడు మనం ఇంకొక అక్షరం ఉంది కదా, దీని యొక్క ఒత్తు రూపం చూద్దాం. ఇది తా. మీకు అందరికీ తెలిసిందే, మొట్టమొదటి మనం నేర్చుకున్నటువంటి అక్షరం తా. దీని యొక్క ఒత్తు రూపం చూడండి. ఈ తాకు తా ఒత్తు అనేది మనకి ఈ విధంగా ఇస్తాం. సింపుల్గా ఉంటుంది. పూర్తిగా రూపం మారేటువంటి ఒత్తు. ఇది తా అనేటువంటి అక్షరం ఇలా రాస్తాను. కొంతమంది ఇక్కడ మనం ఇలా సున్నా పెట్టేసి ఇక్కడ సున్నా పెట్టి ఈ రెండింటిని ఇలా కలిపి ఈ పైకి పోయిన తర్వాత ఇక్కడ తా కట్టవచ్చు. ఇలా కూడా కొంతమంది రాస్తారు. సో కొంతమంది డైరెక్ట్గా ఇలా మెలికలిచ్చి రాస్తారు. ఎలా రాసినా ఒత్తు మాత్రం ఈ విధంగా ఇవ్వాల్సిందే. ఇది తా ఒత్తు. సో మనం ఎత్తంలో ఇలా ఇస్తాం, ఐత్తంలో. రైట్, కానీ దీనికి రివర్స్ ఉంటుంది అనమాట. ఇది మనకు తావత్తు. సో తావత్తు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనము తావత్తు ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా రాసుకుంటాం. రైట్, తాకు తావత్తు ఇచ్చినప్పుడు ఎలా త అని పలుకుతూ ఉంటాం. త. ఇప్పుడు తావత్తు లేనటువంటి పదాలకి, ఉన్నటువంటి పదాలకి మరి ఏ విధంగా పలకడంలో తేడా ఉంటుందని మనం ఒకసారి చూద్దాం. సరేనా? చూడండి, ఒక పదం వచ్చింది కదా, కోత. కోత, కొత్త. తాకు తాగుతుంది, కొత్త. కోత, కొత్త. రైట్,
మరికొన్ని పదాలు చూద్దాం. గీత, గిత్త, గీత, గిత్త, చేత, చెత్త, మెతక, మెత్త, అతను, అత్తరు, పొతం, పొత్తం, పొత్తం అంటే తెలుసు కదా పుస్తకం, ముతక, మొత్తం. రైట్, ఇవి ఎడమవైపు ఉన్నటువంటివన్నీ కూడా తావత్తు లేనటువంటి అక్షరాలు. ఇవి తావత్తున్నటువంటి కుడివైపు ఉన్నటువంటి తావత్తు. కోత, కొత్త, గీత, గిత్త, చేత, చెత్త, మెతక, మెత్త, అతను, అత్తరు, పొతం, పొత్తం, ముతక, మొత్తం. రైట్ పిల్లలు, ఇప్పుడు మరికొన్ని పదాలు మనం చూద్దాం. అత్త, మెత్త, గిత్త, కొత్త, పొత్తం, విత్తం, విత్తనం, బెత్తం, ఉత్తరం, చిత్తం, మేనత్త, ఇత్తడి, బిత్తర, కొత్తగూడెం, అత్తరు, నత్త. ఇప్పుడు గుణింతంతో కూడినటువంటి తాకు తావొత్తున్నటువంటి పదాలు. వత్తారు, పత్తి, వత్తి, సుత్తి, నత్తి, కత్తి, నెత్తిన, చిత్తు, కుత్తుక, కొత్తూరు, కత్తెర, బత్తెం, బెత్తెడు, మత్తు, కత్తిరించు, సత్తెనపల్లి. సో ఇవి మనకు ఎడమవైపునమేమో తాకు తావత్తుని గుణింతాలు లేనివి, ఇక్కడేమో గుణింతాలు ఉన్నటువంటి పదాలు. ఏ విధంగా పలికేమో అర్థమైంది కదా. సో మీరందరూ ఇక ఈ పదాలు ఎక్కడ కనపడ్డా చదివిస్తారు కదా. రైట్, సో ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పదాలు, ఒత్తులు. సో రైట్, మనం ఈరోజు కూడా 2 ఒత్తులు నేర్చుకుందాం. మరికొన్ని వాటితో రేపటి వీడియోలో కలుద్దాం. దయచేసి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.